హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ వరల్డ్. క్రికెట్ కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ రోజు మనం ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరైన సచిన్ టెండూల్కర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. క్రికెట్ అంటే గుర్తొచ్చే మొదటి పేర్లలో సచిన్ టెండూల్కర్ ఒకరు. ఆయనను అభిమానులు గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలుస్తారు. కేవలం 16 సంవత్సరాల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సచిన్ తన అద్భుతమైన బ్యాటింగ్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. సచిన్ తన కెరీర్లో 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టెస్ట్ మరియు వన్డే ఫార్మాట్లలో కలిపి 34,000కు పైగా పరుగులు చేసి ఇప్పటికే అనేక రికార్డులను తన పేరిట ఉంచుకున్నాడు. 2011లో జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ గెలవడం ఆయన కెరీర్లో అత్యంత గొప్ప క్షణంగా నిలిచింది. కోట్లాది భారత అభిమానుల కలను నెరవేర్చిన ఆ విజయం ఇప్పటికీ ప్రతి క్రికెట్ అభిమానికి గుర్తుండిపోతుంది. అయితే సచిన్ మాత్రమే కాదు, ఆధునిక క్రికెట్లో విరాట్ కోహ్లీ కూడా ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్నాడు. చేజ్ మాస్టర్గా పేరుగాంచిన కోహ్లీ ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకటిగా గుర్తింపు పొందాడు. మీ అభిప్రాయం ప్రకారం క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు ఎవరు? సచిన్ టెండూల్కరా, విరాట్ కోహ్లీనా, లేక మరెవరైనా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.